హాయ్ ఫ్రెండ్స్, మరో బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదే సగ్గుబియ్యం కిచడి సాబ్దానా అంటారు కదా, అదనమాట. సో నేనైతే ముందు రోజు నైటే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకుంటున్నాను కాబట్టి ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకున్నాను. మీరు డిన్నర్లోకి అట్లా చేసుకుంటే మధ్యాహ్నం పూట నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక బాండి తీసుకొని అందులో కొన్ని పల్లీలు అయితే వేయించుకొని ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నల్ల గింజలు, నెక్స్ట్ వచ్చేసి అవి కొంచెం చిటపటమన్నాక పల్లీలు, కొద్దిగా శనగపప్పు అండ్ మినపప్పు అయితే వేసుకొని అవి మంచి రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు అయితే మనము రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి సగ్గుబియ్యం కిచడి అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అండ్ నెక్స్ట్ కొద్దిగా ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. సో మీకు ఒక్కటే అండి, ఏ తాలింపుల్లో మీరు ఉప్మాలో కానీ ఇట్లాంటివి ఏమైనా వేసినప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి రెండు కలిపి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. కొంచెం మీరు ఓన్లీ పచ్చిమిర్చి వేసిన దానికన్నా ఇది వేసి చూడండి, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, కరివేపాకు అయితే వేస్తున్నాను. మీకు ఆలు కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే నార్త్ సైడ్లో ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేసేటప్పుడు అయితే ఈ కిచడీని ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే సగ్గుబియ్యం అయితే మనకి తినగానే ఇన్స్టంట్ ఎనర్జీ అనేది ఇస్తుంది. సో దానికోసం అయితే వాళ్ళు ఎక్కువ అయితే ప్రిఫర్ చేస్తారు. సో మనకి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయినాయి. ఫ్రై అయిన తర్వాత అందులోకి అయితే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని నెక్స్ట్ కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, సగ్గుబియ్యం ఎందుకు అని అంటే మనకి బాడీకి అయితే చాలా చలువ చేస్తుంది. ఎవరైతే హీట్ బాడీ ఉంటుందో వాళ్ళు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బాడీ అయితే కూలింగ్ అవుతుందన్నమాట. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే డైటింగ్ చేసే వాళ్ళకు కూడా మాత్రం తీసుకోకండి, ఎందుకంటే ఇందులో కార్బ్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో తీసుకున్న కొంచెం లైట్ క్వాంటిటీలో తీసుకునేలా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సగ్గుబియ్యం కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, తొందరగా స్టిక్కీగా అయిపోతుంది. సో దానికోసం అయితే కొంచెం కంటిన్యూగా కలబెట్టుకుంటూ అయితే ఉండాలి. అందులోకి నెక్స్ట్ అయితే నేను సాల్ట్ వేసి ఇవి మంచిగా పొడి పొడిగా వచ్చేంత వరకు అయితే మనం కలుపుకుంటూనే ఉండాలి. సో ఇక్కడ మనకి వాటర్ కంటెంట్ ఏంటంది ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. సో అట్లా మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం ముందైతే పల్లీల పొడి అయితే చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. సో పల్లీల పొడి వేస్తే ఇంకా స్టిక్కీ అయిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగానైతే కలుపుకుంటూ ఉండాలి. మనకి ఈ పల్లీల పొడి మొత్తం మనకి ఈ సాబ్దానాకి పట్టిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు పల్లీల పొడి స్కిప్ చేస్తే మాత్రం నార్మల్ టేస్ట్తో ఉంటుంది. పల్లీల పొడితోనే ఈ డిష్కి కొంచెం టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ చూసే వాళ్ళకు ఉన్నా కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కావాలంటే మాత్రం మన ఛానల్ని అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్. సో చూస్తున్నారు కదా, మనకైతే ఇక్కడ సగ్గుబియ్యం కిచడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వస్తుందో. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి సగ్గుబియ్యం కిచడి అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.